గుజరాత్ పోర్బందర్లో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. పాకిస్తాన్ నౌకని సీజ్ చేశారు కోస్ట్ గార్డ్స్. పాకిస్తాన్కు చెందినటువంటి 9 మంది ఇప్పుడు ఆ నౌకలో వస్తే ఆ నౌకని సీజ్ చేయడంతో పాటుగా 9 మందిని అరెస్ట్ చేశారు. భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు కోస్ట్ గార్డ్స్. అరేబియా సముద్రంలో భద్రతని కట్టుదిట్టం చేశారు. అరెస్ట్ చేసిన వారిని పోర్బందర్ హార్బర్కి తరలిస్తున్నారు. ఇక గూఢచర్యం కోసం వచ్చారా లేదా డ్రగ్స్ రవాణా చేస్తున్నారా, పేలుళ్లు జరిపేందుకు వచ్చారా అనే కోణాల్లో విచారిస్తున్నారు. సో మనం విజువల్లో చూస్తున్నాం ఆ 9 మంది కోస్ట్ గార్డ్స్ వచ్చినటువంటి ఆ నౌక ఇదే. సో ఈ నౌకలోని 9 మంది వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. సో కోస్ట్ గార్డ్స్ పోర్బందర్ దగ్గర వారిని అదుపులోకి తీసుకున్నారు. సో కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నటువంటి ఆ నౌకలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఏమైనా ఇల్లీగల్ స్మగ్లింగ్ గూడ్స్ ఉన్నాయా, డ్రగ్స్ ఉన్నాయా, ఏదైనా మారణాయుధాలు ఉన్నాయా, ఇంకా కోస్ట్ గార్డ్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం బయట విడుదల చేయదు. కానీ ప్రస్తుతానికి మాత్రం 9 మంది అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. సో వీరు ఎటువంటి పన్నాగం కోసం వచ్చారు, ఒకవేళ దారి తప్పిపోయి వచ్చారంటే అంత అమాయకులేం కాదు, అంత ఈజీగా దారి తప్పడానికి అమాయకులేం కాదు. సో ఆ 9 మందిని అరెస్ట్ చేస్తుంటే విజువల్స్ చూస్తున్నామని కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్న ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ మీకు చూపిస్తోంది.